మరలా 1వ తారీఖు ఈ పాటికల్లా కొత్త సంవత్సరం యొక్క హడావిడి కూడా ముగిసిపోద్ది. మరలా యథా రాజా తదా ప్రజ. అయితే అలా ఉండకుండా ఈరోజు ఒక ప్రత్యేకంగా మనం ముందుకు సాగుదాం. ఈరోజు క్రిస్మస్కి సంబంధించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గల్తీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. గల్తీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే బాగా గమనించండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడైన చాలండి. ఈరోజు దేవుని యొక్క రాకడ లేకపోతే దేవుని యొక్క రాకడను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుప్రభు యొక్క పుట్టుక అనేది యేసుప్రభు యొక్క మొదటి రాకడ. ఆయన మొదటి రాకడలో ఎలా వచ్చాడంటే గొర్రె పిల్లగా వచ్చాడు. ఏమండి, పాపులను ప్రేమించేవారుగా, పాపులను రక్షించేవాడుగా ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. దట్ ఈస్ ద క్రిస్మస్. అదే క్రిస్మస్. 2వ రాకడ రాబోతుంది. ఆయన పాపుల రక్షకుడుగా రాడు. అప్పుడు ఏమండి, గొర్రె పిల్లగా రాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, కొదమ సింహం అని సెలవిస్తుంది. ఆయన ఇక పాపులను రక్షించేది లేదు, పాపుల కోసం కాదు. ఇక ఆయన 2వ రాకడలో ఆయన న్యాయాధిపతిగా వచ్చి ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారో, ఎవరైతే నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయబడి ఆయన సంధిలో నడవడానికి సిద్ధంగా ఉన్నారో వారిని తీసుకోబోతారు. అది 2వ రాకడ. 2వ రాకడలో మళ్ళా 2 రాకడలు ఉన్నాయి. ఒకటి బహిరంగ రాకడ, 2 రహస్య రాకడ. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈరోజు మొదటి రాకడ, ద బర్త్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క పుట్టుక అనేది మనకందరికీ తెలుసు. ఎందుకంటే నాటికలు చూస్తుంటాం. ఏమండి, క్రిస్మస్ మెసేజ్లు యూట్యూబ్లో అదరగొడుతుంటారు ఒక్కొక్కరు, మనకు తెలుసు. అయితే ఈరోజు ఒక ప్రత్యేకంగా మనం ఆలోచించినట్లయితే దేవుడు మరి పౌలు గారి ద్వారా ఒక మాట, ఒక వినూత్నమైనటువంటి మాటను పలికిస్తున్నాడు. ఇదే మనం చదువుకున్నటువంటి మాట. గల్తీయులకు రాసిన పత్రిక 4:4లో అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలం పరిపూర్ణం అవ్వాలి. ఆయన కుమారుడు భూమి మీద అడుగు పెట్టాలంటే, యేసు ప్రభు జన్మించడానికి సమస్తము సిద్ధపరచబడాలి. ఏమండి, మనం ఒక ఊరికి వెళ్ళాలనుకోండి, అన్నీ సిద్ధపరచుకుంటాం. ఒక 3 రోజులు ఉండాలనుకోండి, ఏం సిద్ధపరచుకుంటాం? బట్టలు సిద్ధపరచుకుంటాం. తర్వాత మనకు కావాల్సినవన్నీ కూడా సిద్ధపరచుకొని లగేజ్లో తీసుకొని మనం ఊరికి వెళ్తాం. మనం ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నామో ఆ ఊరికి వెళ్తాం. అంటే ఊరికి వెళ్ళేటప్పుడు ఎలా మనం ప్రిపేర్ అయ్యి వెళ్తామో, లేకపోతే ఇంకొక చోటుకి వెళ్ళేటప్పుడు ఎలా సిద్ధపడి వెళ్తామో, ప్రభు రావడానికి కూడా భూమి సిద్ధపడాలి. ఏ విధంగా సిద్ధపడాలి, ఏ విధంగా సిద్ధపరచబడింది అన్న విషయాన్ని నేను తెలియజేస్తాను. అయితే ఈ ప్రవచనానికి ముందుగా మనము ఆదికాండం 3:15లోకి వెళ్తే అక్కడ ఆదిలోనే దేవుడు మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రవచనాన్ని చేశాడు. చూడండి ఒకసారి ఆదికాండం. మరియు చూడండి, నీకును స్త్రీకిని నీ సంతానమునకును వైరము కలగజేసి అది నిన్ను చాలండి. అంటే అది అనే దగ్గర ఒకటి వేస్తున్నారు. కింద ఫుట్ నోట్లో చూడండి ఏమనుంది, ఆయన. అంటే ఈ ప్రవచనం వరుసగా ముందు ఆదాము, హవ్వ, తర్వాత పాము. ఈ ముగ్గురు ఏదైనా తోటలో పాపం జరగడానికి ముఖ్య కారణం పాము వచ్చి, ఈ పాముగాడు ఏం చేశాడంటే ముందుగా ఎవరి మనసును చెదరగొట్టాడంటే, ఎవరి మనసును చెదరగొట్టాడు? స్త్రీ మనసును చెదరగొట్టాడు. అందుకనే బైబిల్ చెప్తుంది, స్త్రీ ఏమండి బలహీనమైన ఘట్టం, స్త్రీ బలహీనమైన ఘట్టం. అయితే అప్పట్లో ఉన్న స్త్రీలు బలహీనమైన ఘట్టాలేమో కానీ ఇప్పుడున్న స్త్రీలు మంచి ఇదన్నమాట.
అయితే ఇప్పుడు ఈ స్త్రీ గురించి మనం కనుక జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు చెప్పినటువంటి మాట, ఆదిలో ఉన్న ప్రవచనం, అది నిన్ను తల మీద కొడుతుంది అంటే ఆ పాము లోపల ఉన్నటువంటి సాతాన్ని దేవుడు చెప్తున్నాడు, అది నిన్ను అంటే స్త్రీ గర్భంలో, ఆ స్త్రీ యొక్క గర్భంలో, కన్యమరియ గర్భంలో, అది లూకా సువార్త మనకు 2వ అధ్యాయం 5వ వచనంలో కనపడుతుంది. ఆ స్త్రీ ఎవరు అనేది మనకు ఆది కాండంలో చేసినటువంటి దేవుడు చేసిన ప్రవచనం మనకు లూకా సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో మనకు అక్కడ కనపడుతుంది. ఒకసారి ఆ మాట కూడా చదవండి. దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు గనుక భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన చాలా అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆ స్త్రీ పేరు ఏం పేరంటే మరియా, మేరీ అంటారు. అయితే ఈ మేరీ వాస్తవానికి ప్రదానం చేయబడింది. ఆ రోజుల్లో మనకు తెలుసు, చాలామంది కూడా చెప్తుంటే మీరు ఉంటారు బహుశా. ఆ సమయంలో చాలామంది యూదురాలైనటువంటి చాలామంది స్త్రీలు మెస్సయ్య మా గర్భంలో జన్మించాలని, అలాగే వివాహం కాకుండా చాలామంది అందంగా ఉన్నవారు, చాలామంది పలుకుబడి కలిగిన వారు, చాలామంది ధనవంతులు, అలాగే ప్రతిభావంతులు, ఆ టాలెంట్స్ కలిగిన వారు, వారందరూ కూడా అలాగే స్త్రీలుగా ఉండిపోయారు. ఎందుకంటే పాత నిబంధనలో ప్రవచించిన ప్రవచనాలన్నీ నెరవేరాలి అంటే మా గర్భంలో, ఏదో ఒక గర్భంలో మెస్సయ్య జన్మిస్తాడు అనే ఆలోచనతో అందరూ వివాహం చేసుకోకుండా చాలామంది యవ్వన స్త్రీలు అలాగే ఉండిపోయారు. అయితే ఈ మరియమ్మకేమో ప్రదానం చేయబడింది. ప్రదానం అంటే సగం పెళ్ళి అయిపోయింది లెక్క. సగం పెళ్ళి అయిపోయిన స్త్రీని ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే, ఏమండి గత కాలంలో కూడా చెప్పా, పోయిన సంవత్సరం చెప్పా, కారణం ఏంటి చెప్పండి? యేసేపును బట్టి. మరియా ఆమె అందమైన స్త్రీ అని కాదు, మరియా ఆమె గొప్ప ప్రార్థనా పరురాలని కాదు, మరియా ధనవంతురాలని కాదు, ఆమె కటిక పేదరాలు. అయితే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే బికాజ్ ఆఫ్ జోసెఫ్. యోసేపు ఏ గోత్రంలో చేయబడ్డవాడు? యూదా గోత్రం, యూదా వంశం. ఇప్పుడు చదువుకున్నాం 2:5 లూకా సువార్త. అంటే ఆది ప్రవచనాలన్నీ కూడా యూదా గోత్రపు కొదమ సింహం అని, యూదా గోత్రంలో యేసు ప్రభు జన్మిస్తాడని, ఈ ప్రవచనాలన్నీ నెరవేరాలంటే దేవుడు ఏ గోత్రం ఎన్నుకోవాల్సింది? ఖచ్చితంగా యూదా గోత్రం. ఇప్పుడు ఈ యూదా గోత్రానికి యేసేపుకి లింక్ అయినటువంటి ఈమె ఎవరంటే మరియా. కాబట్టి అందుకే దేవుడు మరియని ఎన్నుకున్నాడు. చాలామంది రోమన్ క్యాథలిక్స్ అంటారు ఆమె పునీత అంటారు. మరి పునీతో కాదో మనకు తెలియదు, కానీ ఒకవేళ అయి ఉండొచ్చు. కానీ మరియ కంటే ప్రార్థనా పరులు చాలామంది ఉన్నారు, యవ్వన స్త్రీలు, యేసయ్య మా గర్భంలో జన్మించాలని. మరియ కంటే ఏమండి పరిశుద్ధులు ఉన్నారు, మరియ కంటే ఏమండి దేవుని కొరకు కనిపెట్టేవారు ఉన్నారు, మరియ కంటే వాక్యాన్ని ధ్యానించేవారు చాలామంది ఉన్నారు. అంతమందిని కూడా దేవుడు వదిలిపెట్టి మరి ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే ఆమె మహాపరిశుద్ధురాలని కాదు, పవిత్రురాలని కాదు, లేకపోతే అందంగా ఉందని కాదు, కానీ ఆమె ఎవరితో లింకప్ అయిందంటే యేసేపుతో లింకప్ అయింది. ఒకవేళ యేసేపుతో వివాహానికి మరీ కాకుండా ఇంకే ఎలిజబెత్తో, ఇంకే మార్తమ్మో, ఇంకే అమ్మో ఉన్నా సరే దేవుడు ఏం చేస్తాడు? ఆమెను తీసుకుని వచ్చుండేవాడు, మరియమ్మనే కాదు. ఒకవేళ యేసేపుతో సపోజ్ అనుకుందాం మార్తమ్మ ప్రదానం చేయబడింది, దేవుడు ఏం చేసేవాడు తెలుసా? మార్తమ్మను తీసుకొని వచ్చేవాడు. ఏమండి మరొకరు ఎవరైనా సరే, ఆ పేరు మనిషితో సంబంధం లేదు, దేవుడు తన ప్రవచనాల్ని ఫుల్ఫిల్ చేయాలి. ఆ ఫుల్ఫిల్ చేయాలంటే యేసేపుకి ప్రదానం చేయబడింది ఎవరు, యేసేపుకి లింకప్ చేయబడింది ఎవరు, వారిని దేవుడు తీసుకుని రావాలి. అందుకనే మొట్టమొదటిగా మరియ దగ్గరికి దేవుని యొక్క దూత వెళ్ళింది. ఎందుకంటే దేవుని యొక్క ప్రవచనం నెరవేర్చబడాలి. పిన్ టు పిన్ అక్షరాల దేవుడు ఏది చెప్తే అది జరగాలి. అందుకనే దేవుడు తన యొక్క ఆలోచనలు మార్చుకొని మరియ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే నేను ఇప్పుడు సంఘంలో ఎవరు మంచివారని ఒకళ్ళని అడిగితే నేనేం చెప్తాను? ఏం చెప్తాను? బాగా ప్రార్థన చేసి ఉండాలి, 1 ప్రార్థన చేయగలిగిన వారు ఉండాలి, 2 వాక్యం చదవగలిగిన వారు, వాక్యం చెప్పగలిగిన వారు, తర్వాత ఆ దేవుని మాట వినేవారు, సేవకుని మాట వినేవారు. ఈ లక్షణాలన్నీ ఎవరిలో ఉంటాయో నేను వారి పేరు చెప్తా. అయ్యా మా సంఘంలో పలానా వ్యక్తి, పలానా స్త్రీ చాలా మంచివాళ్ళయ్యా అని చెప్తా.
ఆ రోజుల్లో చాలామంది ఉన్నారు మంచివారు. దేవుడు ఒకవేళ ఎన్నుకుంటే వాళ్ళలో మంచి వాళ్ళని ఎన్నుకోవచ్చు. కానీ ఎన్నుకోకపోవడానికి గల కారణం ఏంటంటే యేసేపుకి లింక్ అయిపోయిన వారు ఎవరో చూడాలి. వారితో యేసేపు యొక్క వంశాన్ని, యూదా గోత్రాన్ని యూదా గోత్రపు సింహాన్ని తీసుకొని రావాలి. అందుకని దేవుడు మరియని ఎన్నుకున్నాడు. అయితే ఇవన్నీ మనం ఒక ఎత్తు అయితే ఈరోజు యేసు ప్రభువు రావడానికి మనం గల్తీలకు రాసిన పత్రికలో చెప్పబడినట్లుగా కాలము పరిపూర్ణం అవ్వాలి. ఫుల్ఫిల్నెస్ ఆఫ్ ద టైం. ఈ యొక్క సమయము ఏం చేయబడాలంటే పరిపూర్ణం అవ్వాలి. ఎలా పరిపూర్ణం అవ్వాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభువుకు పుట్టుక ముందు కొన్ని 5 మహా సామ్రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలన చేశాయి. ఈ 5 సామ్రాజ్యాలు ప్రపంచాన్ని ఎలా పరిపాలన చేశాయంటే ప్రపంచాన్ని అంతటిని కూడా ఆక్యుపై చేసుకొని పరిపాలన కొనసాగించాయి. అందులో మొదటిది ఏ దేశం చెప్తారా? ఈజిప్ట్. మొదటిది ప్రపంచాలని ఏలినటువంటి మొదటి సామ్రాజ్యం ఈజిప్ట్. ఐగుప్తు దేశం ప్రపంచంలో తన స్థాయిని, తన యొక్క ఆ పరిపాలన స్థాయిని పెంచుకుంటూ పోతూ అన్ని దేశాలను పరిపాలన చేసింది. ఎందుకు పరిపాలన చేసిందంటే ఐగుప్తు దేనికి నిలయం అంటే ధనానికి నిలయం. ఐగుప్తులో పిరమిడ్స్, ఇప్పుడు చూడండి పిరమిడ్స్, ఐగుప్తులో ఉన్న మ్యూజియాలు, ఐగుప్తులో ఉన్న దేశమే సమృద్ధికి, ధనానికి అది నిలయం ఐగుప్తు దేశం. ఇప్పుడు ఐగుప్తు దేశం ధనానికి అలాగే విద్యకి, ఈ రెండింటికి, ధనానికి విద్యకి చాలా ప్రాచుర్యం పొందింది. ఐగుప్తు దేశంలో విద్య చాలా కీలకం. ఆ రోజుల్లో చదువుకునే వారందరూ కూడా ఎక్కువగా ఐగుప్తు దేశంలోనే ఉండేవారు అన్నమాట. యేసు ప్రభుకి పూర్వం జరిగినటువంటి ఈ యొక్క రాజ్యం. అయితే ఈ రాజ్యంలో చదువుకున్న వారు ఎక్కువ ఉంటారు, అలాగే ఆస్తిపరులు ఎక్కువ ఉంటారు. ఎక్కువ సంపన్నం కలిగినటువంటి రాజ్యాలలో మొదటి రాజ్యం ఐగుప్తు రాజ్యం. అందుకనే దేవుడు ఐగుప్తు దేశాన్ని ఎన్నుకున్నాడు. ఐగుప్తు దేశాన్ని వెనుకొని తన ప్రజల యొక్క విస్తరణకు, అంటే తన ప్రజలు అంటే ఎవరు? ఇశ్రాయేలీల విస్తరణకు ఐగుప్తు దేశాన్ని వెనుకున్నాడు. మోషే కాలంలో మనం చూస్తున్నాం ఇశ్రాయేలీలు ఐగుప్తులో మొరపెట్టినటువంటి మొరను దేవుడు విని ఆ సమయం కంప్లీట్ అయిపోయింది. ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీల సమయం అయిపోయింది. అందుకనే వారి కొరకు రక్షకుడిని పంపించాడు. ఆ రక్షకుడు పేరేం పేరు చెప్పండి? మోషేని పంపించాడు. వారిని నడిపించి కానాను దేశానికి నడిపించడానికి ఒక పెద్ద ప్రణాళిక. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఐగుప్తు దేశాన్ని దేవుడు ఎన్నుకుని తన ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి, తన ప్రజలను బలపరచడానికి. ఎలా బలపరచాడు? ఒకవేళ నేను అనుకుంటాను ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలోకి పోకపోతే వారికి కూర్చుండమ్మా, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలోకి పోకపోతే వారికి విద్య తెలిసేది కాదు, వారు డబ్బులు సంపాదించుకునేవారు కాదు, వారికి పని వచ్చేది కాదు. దేవుడు ఒక ప్లాన్ చూడండి, ఒక ప్రణాళిక ఎలా ఉందో. వీరు ఎడ్యుకేట్ అవ్వడానికి, వీరు పని నేర్చుకోవడానికి, వీరు సంపన్నులుగా, జ్ఞానవంతులుగా తీర్చబడ్డానికి దేవుడు ఎవరికి అప్పగించారంటే ఇశ్రాయేలుని ఐగుప్తీయులకు అప్పగించాడు. ఐగుప్తులో ఉన్న ధనం వీరు సంపాదించారు అక్కడున్న రోజుల్లో. ఐగుప్తులో ఉన్న జ్ఞానం వీరు సంపాదించారు అక్కడున్న రోజుల్లో. ఐగుప్తులో ఉన్న విద్యలు వీళ్ళు సంపాదించారు. మోషే హెబ్రీ పత్రికలో ఉంది, సకల విద్యల యందు ప్రావీణ్యుడు. ఎక్కడొచ్చాయి సకల విద్యలు? ఎక్కడున్నాయి చెప్పండి? ఐగుప్తులో ఉన్నాయి. ఇంకా బబులోన్లోనో మరొక దేశంలో లేవు. ఆ టైంలో ఐగుప్తులోనే ఉన్నాయి విద్యలు. ఏ విద్య అయినా సరే ఐగుప్తులోనే ప్రారంభమైంది. అందుకని దేవుడు ఒక ప్లాన్ ప్రకారం మోషేని ఐగుప్తులోకి పంపించాడు. మోషేని చదివించింది ఎవరు? ఐగుప్తు సామ్రాజ్యం. మోషేకి విద్యలు నేర్పించింది ఎవరు? ఐగుప్తు సామ్రాజ్యం. మోషేని పెద్దవాడిని చేసింది ఎవరు? ఐగుప్తే. తల్లిదండ్రులు చేయలా. ఎందుకంటే దేవుని ప్రణాళిక చూడండి, ఎవరైతే ఐగుప్తుని సర్వనాశనం చేయాలనుకుంటున్నారో, సర్వనాశనం చేయాలని దేవుడు లేపాడో అతన్నే ఐగుప్తులో చదివించాడు. నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక ఉంటే మన శత్రువులు ఎదుటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు?
ఏమండి మనకు ఒక మాట ఉంది, శత్రువుల ఎదుటే భోజనాన్ని 23వ కీర్తన 5వ వచనం అనుకుంటా. శత్రువుల ఎదుటే భోజనాన్ని మనకు సిద్ధపరిచే దేవుడు. ఈ మోషేకి ఎక్కడ సిద్ధపరిచాడు? ఎవరైతే ఇశ్రాయేలుకు శత్రువులో వారి శత్రు ధనంతో మోషే చదువుకున్నాడు, వారి ధనంతో పెరిగాడు, వారి యొక్క విద్యలు నేర్చుకున్నాడు, వారి ఆరోగ్యంతో వారి యొక్క దాంతో అతను ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు నిన్ను అణిచేవారు ఉంటే దేవుడు వారు ముందే నిన్ను వర్ధిల్లింపజేస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ ఐగుప్తు దేశం ఇశ్రాయేలు ప్రజలను ఏలుతున్నటువంటి దేశం. అన్నీ నేర్చుకుని వారి ఒట్టి చేతులతో ఐగుప్తు నుంచి రాలేదు ఇశ్రాయేలు. ఎలా వచ్చారు చెప్పండి? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారంతా దోచుకున్నారు. ఏమండి? విద్యలన్నీ నేర్చుకున్నారు, జ్ఞానమంతా నేర్చుకొని ఆ జ్ఞానాన్ని దేవుని కొరకు వాడటానికి వారు వచ్చారు. అందుకు ఐగుప్తుని దేవుడు ఎన్నుకుంది. ప్రపంచాన్ని ఏలేటట్టుగా ఎందుకు ఐగుప్తుని చేశాడంటే తన ప్రజలకు నేర్పించాలి, తన ప్రజలకు విద్యాబుద్ధులు నేర్పించాలని ముందుగానే ప్రణాళిక వేసుకుని ఐగుప్తు దేశాన్ని దేవుడు తీసుకొచ్చాడు. తర్వాత ఇశ్రాయేలు వచ్చేయగానే ఐగుప్తు దేశం పడిపోయింది. తర్వాత రెండవదిగా బబులోను సామ్రాజ్యాన్ని లేపాడు. బబులోను దేనికి లేపాడు? ఒకటి, ఐగుప్తుని దేనికి లేపాడంటే విద్య కోసం లేపాడు. 2, ఆస్తి కోసం, ఇశ్రాయేలు విస్తరణ కోసం లేపితే, రెండవదిగా బబులోను దేవుడు లేపాడు. బబులోను దేశం కూడా, సామ్రాజ్యం కూడా ప్రపంచాన్ని పరిపాలన చేసింది. ఎందుకు ప్రపంచాన్ని పరిపాలన చేసిందంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు బాగా అక్కడి నుంచి వచ్చేసారు, కనాను దేశంలో స్థిరపడ్డారు. వీరికంటూ ఒక ఐడెంటిటీ వచ్చింది, ఇశ్రాయేలీయులను పిలిపించుకున్నారు. ఒక దేశానికి వచ్చిన తర్వాత దేవుడు మోషే ద్వారా కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. మొట్టమొదటిగా 616 ఆజ్ఞలు ఇచ్చాడు. అటు తర్వాత 20 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆఖరిగా 10 ఆజ్ఞలు 2 పలకల్లో రాసి ఇచ్చాడు. తర్వాత ఆ 10 ఆజ్ఞలు కూడా ఏమైపోయాయంటే యెషయా 6 ఆజ్ఞలు చేశాడు, మీకా 4 ఆజ్ఞలు చేశాడు, హబాకుకు 1 ఆజ్ఞ చేశాడు. ఇవన్నీ మన సబ్జెక్ట్ కాదు కానీ ఊరికి చెప్పుకుంటూ వచ్చేస్తున్నా. ఈ 1 ఆజ్ఞతో వచ్చి ఎండ్ అయిపోయేసరికి మలాకి వరకు వచ్చేసరికి ఒకే ఆజ్ఞ ఉండింది. అయితే ఈ 10 ఆజ్ఞలన్నీ మెయిన్గా 10 ఆజ్ఞలు 616లో 2 భాగాలు చేస్తే 365 ఆజ్ఞలు వచ్చి రోజుకు ఒక ఆజ్ఞ చొప్పున 365 ఆజ్ఞలు. 616లో 365 పోతే ఇంకెన్ని ఉన్నాయి చెప్పండి? సరే, 248 ఆజ్ఞలు మిగతావి. 248 ఎందుకు గుర్తంటే నాకు ఇంటర్లో వచ్చిన మార్కులు అయ్యి, ఇంటర్లో కదా 10th క్లాస్లో వచ్చిన మార్కులు అయ్యి, 10th క్లాసు ఫెయిల్ అయిపోతే వచ్చినటువంటి మార్కులు 248. అందుకే నాకు గుర్తుగా ఉన్నాయి, లేకపోతే నేను కూడా మర్చిపోయేవాడిని. ఈ 366 పోగా, లేకపోతే 65 పోగా మిగిలిన ఆజ్ఞలన్నీ 248 ఆజ్ఞలు. ఈ 248 ఆజ్ఞలు దేనికంటే హౌ టు వర్షిప్ ఆఫ్ గాడ్, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి. 365 ఏమో మనము ఎలా సరిచేసుకుని ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి అని 365 ఉంటే, మిగతా 248 దేనికంటే దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనే ఆజ్ఞ సంబంధించినటివి. ఇవన్నీ లేవియాకాండం, సంఖ్యాకాండంలో వరుసగా ఉండవు కానీ అక్కడక్కడ కనబడతాయి. అవి వీలైతే నేను ఈసారి మీకు చెప్తాను. 616 తర్వాత అక్కడి నుంచి 20 ఆజ్ఞలు సంఖ్యాకాండంలోకి వచ్చేసరికి ఇచ్చాడు. తర్వాత నిర్గమకాండంలో మనం చూస్తాం 10 ఆజ్ఞలు 20వ అధ్యాయంలో మనకు కనబడతాయి. అయితే ఇవన్నీ దేనికి ఇచ్చాడంటే ఆయన ప్రజలు నడిపించుకోవడానికి ఇచ్చి, మీరు నన్ను ఆరాధించాలి, నన్ను పూజించాలని చెప్తే వీళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రజలు దేవుణ్ణి ఆరాధించడం మానుకున్నారు. రకరకాలైన దేవతలను పెట్టుకోవడం రకరకాలైన దేవతలు పెట్టేసుకున్నారు. పెట్టుకున్న తర్వాత దేవునికి కోపం వచ్చి ఏ దేశమైతే రెండవదిగా ప్రపంచాన్ని పరిపాలన చేస్తుందో ఆ రాజ్యాన్ని లేపి ఈ ఇశ్రాయేల్ అందరినీ చెరగా తీసుకెళ్ళిపోయారు. దానికోసం దేవుడు ఆ రాజ్యాన్ని నియమించాడు. చెరలోకి పోయిన తర్వాత ఇశ్రాయేల్కి తెలిసింది, ఓరే మేమెంత తప్పు చేశామో అని. వాళ్ళు అక్కడ పశ్చాత్తాపడితే మరలా దేవుడు ఏం చేశాడంటే కొంతమందిని ఇశ్రాయేల్ని యెరూషలేముకు పంపించాడు. కొంతమంది అక్కడే ఉన్నాడు. తర్వాత అక్కడే ఉన్నవారు, ఇక్కడ ఉన్నవారు ఇద్దరు దేవుడికి మొరపెట్టినప్పుడు మరలా దేవుడు 3వ రాజ్యాన్ని లేపాడు. ఆ 3వ రాజ్యం పేరు ఏం పేరంటే మాదీయ పారసికులు. ఈ 3వ రాజ్యం వచ్చి బబులోను కొట్టి ఈ ఇశ్రాయేలీలను చెరగా ఉన్న ఇశ్రాయేలును తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ మాదీయ పారసికలో ఒక మంచి రాజు లేచాడు. ఆ మంచి రాజు పేరు ఏం పేరంటే
ఏమండి కోరేషు అనే సైరస్ అంటారు, కోరేషు ఇంగ్లీష్లో. ఈ కోరేషు ఏం చేసేవాడంటే దేవుడు అంటే ఇష్టమైనటువంటి వ్యక్తి. మాదీయ పారసిక దేశంలో యెహోవా దేవుడు అంటే ఇష్టం కలిగిన వ్యక్తి ఈ కోరేషు అనే ఆయన. అప్పుడు తన ప్రజలకు అంటే బబులోంచి తీసుకొచ్చిన ఇశ్రాయేలుకు చెప్పాడు, మీరు మీ దేశానికి వెళ్ళిపోవచ్చు, మీరు మీ దేశానికి వెళ్ళిపోయి మీ దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు, మీకు ఏం కావాలో ఈ మాదీయ పారసిక అది కూడా సంపన్న దేశమే, మీకు ఏం కావాలో ఇది తీసుకుని వెళ్ళిపోండి అన్నాడు. ఆ కోరేషు నాయకత్వంలో ఇశ్రాయేల్ అందరినీ పంపించేశాడు. ఆల్రెడీ బబులోన్లో కొంతమంది వచ్చేసారు, ఇశ్రాయేల్ దేశం నుంచి మాదీయ పారసిక నుంచి కొంతమంది వచ్చారు. ఈ కొంతమంది ఈ మాదీయ పారసికలో అనుకున్నాం కదా, ఈ మాదీయ పారసికుల పూజారులు వీళ్ళే మనం ఈరోజు బంగారు బోళము సామ్రాన్ని యేసు ప్రభుకు బహుమతులుగా ఇచ్చారు కదా. వాళ్ళు ఎవరంటే మాదీయ పారసిక పూజారులు. ఈ పూజారులు ఎందుకు యేసు ప్రభువుని కనుగొనవలసి వచ్చిందంటే, ఈ అన్ని మతాల్లో లాగా ఎవరినంటే వారిని పూజారులుగా తీసుకోరు మాదీయ పారసికులు. వీళ్ళు ఏం చేస్తారంటే పూజారులకి కొంత ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే కొంత అర్హత ఉంటుంది వారికి. ఆ అర్హత ప్రకారం వారిని ఎన్నుకుంటారు. ఈ మాదీయ పారసికుల పూజారులు మొట్టమొదటిగా జ్యోతిష్య శాస్త్రం తెలిసి ఉండాలి. వీళ్ళకి జ్యోతిష్య శాస్త్రం అంటారు కదా, అది తెలిసి ఉండాలి. 2 వాస్తు శాస్త్రం తెలిసి ఉండాలి. ఈ 2 తెలిసిన వాళ్ళని వాళ్ళు పూజారులుగా పెట్టుకుంటారు. మనకులాగా ఎవరినంటే వాళ్ళని పెట్టుకోరు. కాబట్టి ఈ నిబంధన వారికి. ఈ 2 వాళ్ళు ఎరిగిన వారు అన్నమాట. కాబట్టి ఈ ఎరిగిన వారు కాబట్టి వారు నిరంతరం అధ్యయనం చేసేవారు. ఏదైనా కొత్త విషయం మనకు తెలుసు కదా, న్యూ అప్డేట్ని మనం ఫాలో అవుతూ ఉండాలి. అంటే మనం అప్డేట్ అవుతూ ఉండాలి. 2020లో ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉంటే మనం ఎలా ఉంటామంటే అలాగే ఉంటాం. మనకంటే చాలామంది డెవలప్ అయిపోతారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఎవ్రీ డే, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్ అప్డేట్ అవుతూ ఉండాలి. అంటే లోకంలో ఉన్నటువంటి వాటిని బట్టి, దేవునిలో ఉన్న వాటిని బట్టి ఎలా అనేది మనం అప్డేట్ చేసుకుంటూ మనం పైకి వెళ్తూ ఉండాలి. అలా అప్డేట్ చేసుకుంటూ ఉంటే మన జీవితాలు ముందుకు సాగుతాయి. ఎవరితోనో అన్నా ఈ మాట నేను, ఫోన్లు కంపెనీలు మనకు ఉన్నాయి కదండి. ఫోన్లు కంపెనీలు అంటే 2015 వరకు ఉన్న ఫోన్ల కంపెనీలు ఒక ఎత్తు అయితే 2015 నుంచి మరొక ఎత్తు. ఎందుకంటే 2015 లేదంటే కరోనాకు ముందుగా అందరూ కీప్యాడ్లు వాడేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా కీప్యాడ్ ఫోన్లు వాడుతున్నారా? ఎవరో వాడితే 1-2 వాడుతుంటారు. అందరూ కూడా ఏమండి ఏ ఫోన్లు వాడుతుంటారు? టచ్ ఫోన్లు వాడుతుంటారు. చాలా కంపెనీలు, శాంసంగ్ అయితేనేమి, అలాగే చాలా కంపెనీలు, మోటరోలా, ఈ కంపెనీలన్నీ కూడా ఈ టచ్కి అప్డేట్ అయినాయి. కానీ నోకియా మాత్రం అప్పటి వరకు నోకియా నెంబర్ 1 స్థానంలో ఉండింది. ఫోన్లో నోకియాను కొట్టే ఫోన్ లేదు అసలు. వీళ్ళు ఏమనుకున్నారు, మన ఎన్ని ఫోన్లు వచ్చినా, ఎన్ని టచ్ ఫోన్లు వచ్చినా మన కీప్యాడ్ ఫోన్ నెంబర్ 1 అనుకున్నారు. అప్డేట్ కాల వాళ్ళు కీప్యాడ్ ఫోన్తోనే వాళ్ళ ప్రయాణం సాగింది. మిగతా అన్ని కంపెనీలు అప్డేట్ అయ్యి కీప్యాడ్ నుంచి టచ్కి వచ్చేసరికి ఒక్కసారిగా నోకియా ఫోన్ ఏమైపోయింది? పడిపోయింది. అసలు ఇప్పుడు నోకియా ఫోన్ ఎక్కడైనా ఉందా? అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ప్రతి సంవత్సరం మనం అప్డేట్ అవుతూ ఉండాలి. స్పిరిచువల్గా అప్డేట్ అవ్వాలి, ఏమండి భౌతికంగా అప్డేట్ అవ్వాలి. అన్ని విషయాల్లో మనం అప్డేట్ అయితేనే అప్గ్రేడ్ అంటారు. మీరు ఫోన్లో చూస్తే ఫోన్ కంపెనీ వాళ్ళు 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి కొత్త వర్షన్ పంపిస్తారు. సిస్టమ్ అప్డేట్ అని వస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే అది మళ్ళీ క్యాన్సిల్ కొట్టేస్తూ ఉంటాం. క్యాన్సిల్ కొట్టకూడదు. సిస్టమ్ అప్డేట్ అని వచ్చినప్పుడు చేసుకోవాలి. చేసుకుంటే ఫీచర్స్ మెరుగుపడతాయి మీకు. లేకపోతే ఫోన్ హ్యాంగ్ అయిపోవడం, ఫోను స్విచ్ ఆగిపోవడం ఇలా ఉంటాయి. ఎప్పుడైతే అప్డేట్ అని అడుగుతుందో మీరు అప్డేట్ కొట్టాలి. కొడితే ఆ అప్డేట్ ఫోన్ అంతా కూడా తీసుకొని న్యూ ఫీచర్స్ అందిస్తుంది, అన్ని ఫీచర్స్ అందిస్తుంది. కాబట్టి ఈసారి చాలామంది నేను చూశాను కదా, ఇదేందో అడుగుతుంది పాస్టర్ గారు, ఏమన్నా అవుతుందేమో. ఏం అవదయ్యా, కొట్టు అప్డేట్. ఒక్కోసారి ఫోన్లో అప్డేట్ వచ్చినప్పుడు కొట్టుకోండి. అప్పుడు మీకు ఫోను స్టక్ అవ్వకుండా, హ్యాంగ్ అవ్వకుండా ఉంటుంది. అయితే ఫోన్లో ఎలా వర్షన్స్ వస్తుంటాయో మన శరీరంలో కూడా, మన మైండ్లో కూడా అప్డేటెడ్ వర్షన్స్ రావాలి. మనం ఎలా దేవుణ్ణి ఆరాధించాలి. పూర్వం ఆరాధించిన రోజుల్లో మనం ఆరాధిస్తే ఎవరు మనల్ని పట్టించుకోరు. ఏమండి, పూర్వంలో మనకి బైబిల్ గ్రంథం లేదు,
కాబట్టి ఎవరో ఒక ఆయన చెప్పేవాడు, ప్రజలందరూ వినేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు, ప్రజలందరి చేతులు ఏముంది చెప్పండి? బైబిల్ గ్రంథం. ఇప్పుడు నేనేం చెప్తున్నానో మీకు అక్కడ ఉంటుంది, నేనేమి రిఫరెన్స్ చెప్తున్నానో మీరేం చదువుతున్నారో అక్కడ ఉంటుంది. ఆ రోజుల్లో లేదు. అంటే అప్డేట్ అవుతూ ఉన్నాం, మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. అలా అయినప్పుడు ఏమండి స్పిరిచువల్గా మనం ముందుకు సాగుదాం. మూడవదిగా మానవీయ పారసికలను దేవుడు తీసుకొచ్చి ఏం చేశాడంటే ఏమండి వారికి ఆ త్రోవ చూపడానికి, అంటే వారి గ్రంథాలలో ఏమండి చెప్పబడిన రీతిగా మానసిక గత కాలంలో నేను చెప్పాను దేవుడు అనబడడానికి రుజువులు అని, అంటే ఏమండి 4-5 చెప్పానండి. దేవుడు అనబడడానికి రుజువులు చెప్పానా? గుర్తుంది ఎవరికైనా? దేవుడు అనబడాలంటే మొట్టమొదటిగా ఏం చేయబడాలి? గత కాలంలోనే 2 నెలల క్రితమే చెప్పింది అనుకుంటా. భలే ఓడివు పాస్టర్ గారు మీరా, భలే ఓడివు నువ్వా. పోయిన వారం చెప్పిందే నాకు గుర్తుండదు, 2-3 నెలల క్రితం చెప్పింది మాకెట్టుండదు. భలే ఓడివు పాస్టర్ గారు, అసలు నీకు ఎట్టొచ్చింది ఈ మనసు ఇట్ట అడగటానికి? ఏమ్మా అందరూ నా వైపు పట్టే చూస్తున్నారు. పోయిన వారం చెప్పిందే మాకు గుర్తుండదు, 2-3 నెలలు చెప్పింది మాకెట్టుంటుంది. భలే ఓడివా నువ్వా, సరైనోడు మాకు తగ్గోడివా అనుకుంటున్నారు కదా. దేవుడు అనబడ్డానికి 5 రుజువులు చెప్పా. అందులో ఒక రుజువు ఏంటంటే యేసు ప్రభువుని గురించి అన్ని మత గ్రంథాల్లో రాయబడాలి అని చెప్పా. ఇప్పటికైనా గుర్తొచ్చిందో లేదో. ఆ మత గ్రంథాల్లో రాయబడిన ఒక మత గ్రంథమే మాదీయ పారసికుల గ్రంథం. దాన్ని జొరాస్ట్రియన్ గ్రంథం అంటారు. ఆ జొరాస్ట్రియస్ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటంటే ఏమండి, ఒక రక్షకుడు, లోకాల్ని పరిపాలన చేసే ఒక రక్షకుడు పుడతాడు. ఆ రక్షకుడు పుట్టిన వెంటనే ఒక స్టార్, మనం కూడా చర్చిల మీద స్టార్లు పెడతాం కదండి, ఒక నక్షత్రం పుడుతుంది, ఒక స్టార్ పుడుతుంది. వాళ్ళు వెతకడం ప్రారంభించారు, ఎవరు ఈ రక్షకుడు? చాలామంది రక్షకులు వచ్చారు, చాలామంది దేవుళ్ళు వచ్చారు. స్పెషల్గా మా గ్రంథంలో ఈ రక్షకుడు గురించి రాయబడి ఉంది, ఎవరు ఈ రక్షకుడిని అన్వేషణ చేయడం ప్రారంభించిన తర్వాత ఆ తిథి వీళ్ళకి తెలుసు. చెప్పాను, 2 చెప్పాను. వీళ్ళు ఏ శాస్త్రాలు ఎరిగిన వారు? ఒకటి జ్యోతిష్కం, అంటే ముందు జరిగేటువంటి కొన్ని విషయాలను వీరికి తెలియపరచబడతాయి, జ్యోతిష్క శాస్త్రం తెలిసిన వారు. రెండవదిగా వాస్తు శాస్త్రం అంటే ఏ మూల పడతాడు మనకు తెలుసు. తూర్పు దిక్కులు అనేది దేనికి సంబంధించినట్టు చెప్పండి? వాస్తు. మనకంటారు చాలామంది అంటే ఇల్లు కట్టేటప్పుడు ఈ వాయువు దగ్గర ఇది ఉండాలి, దాని దగ్గర ఆ మూల ఇది ఉండాలి, ఈ మూల ఇది ఉండాలి అని చెప్తారు. అదంతా ఏంటంటే ఏమండి వాస్తు శాస్త్రం. ఆ వాస్తు శాస్త్రం కూడా తెలుసు వీళ్ళకి, అర్థమైంది. గ్రంథంలో రాయబడింది తూర్పు దిక్కున పుడతాడు, తూర్పు దిక్కున ఉదయిస్తాడు నాకు ఎవరు? రాజు. వెంటనే ఆ స్టార్ను కనుగొన్నారు. అది అలా చేస్తూ ఉండగానే నక్షత్రం పుట్టింది. నక్షత్రాన్ని వెంబడించడం ప్రారంభించి ఇంచుమించు 20 మంది జ్ఞానులు ఆ యేసు ప్రభువును పూజించడానికి వచ్చారు. 20 మంది నుంచి 50 మంది వరకు ఉండొచ్చు. అయితే అందరూ వాళ్ళ యొక్క దేశంలో పండే అన్నింటినీ కూడా సమర్పించారు. కానీ ముఖ్యంగా 3 విషయం బైబిల్లో రాయబడింది. ఏమండి? ఒక వ్యక్తి బంగారం అని, మరొక వ్యక్తి బోళమని, మరొక వ్యక్తి సాంబ్రాణి. అంటే ఇవన్నీ కూడా కొంత సూచనగా ఉన్నాయని వాటి 3, అంటే ఆ 50, 20 లేదా 50 గురించి చెప్తే బైబిల్లో అదే ఉంటుంది, ఇంకేం ఉండదు. అందుకని క్రోడీకరించి పరిశుద్ధాత్మ దేవుడు మనుషులకు ఏది అవసరమో అది రాయించాడు. అట్లనే 3 జ్ఞానులను చాలామంది చెప్తారు, 3 జ్ఞానులు కానే కాదు. చాలా గమనించాలి. 20 నుంచి 50 మంది జ్ఞానులు ఉన్నారు. 2 సంవత్సరాలు ప్రయాణం చేసేవారు యేసు ప్రభు దగ్గరకు వచ్చే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలా దేవుణ్ణి ఎతికే విషయంలో దేవుడు మాదీయ పారసిక రాజ్యాన్ని ఏమండి లేపాడు. ఆ రాజ్యం అయిన అనంతరం ఏమండి గ్రీకు సామ్రాజ్యం 4వదిగా ద గ్రేట్ గ్రీకుని లేపాడు దేవుడు. గ్రీకులో ఏమండి ద గ్రేట్ అలెగ్జాండర్, ఆయన ఏమంటారంటే గ్రీకు వీరుడు అంటారు. ఎందుకంటే ప్రపంచాన్నంతటిని కూడా జయించినటువంటి ఏకైక యవ్వన రాజు ఎవరంటే ద గ్రేట్ అలెగ్జాండర్. ఎందుకు గ్రేట్ అని వచ్చిందంటే చిన్న వయసులో బిలో 30 అంటే 28, 26 ఆ ప్రాంతంలో ఆయన ప్రపంచాన్నంతటిని కూడా జయిస్తారు. చాలామంది ప్రపంచాన్ని జయించడానికి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు కూడా ప్రయాసపడి కొంతవరకు జయించి చనిపోయారు. కానీ 28 సంవత్సరాల చిన్న వయసులో ప్రపంచాన్ని జయించి ఏమండి చనిపోయినటువంటి ఒక మహాయోధుడు. అందుకనే ది గ్రేట్ అలెగ్జాండర్ అని చెప్పాను. ఈ గ్రేట్ అలెగ్జాండర్ దేవుడు గ్రీకుని ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే ప్రపంచమంతా గ్రీకు భాష ఉండాలి. ఒకటి ఏమంటే ఏమండి మొదటిగా ఐగుప్తుని ఎందుకు ఎన్నుకున్నాడు? ఆస్తి
విద్య, దీనికోసం ప్రజల విస్తరణ కొరకు దేవుడు ఐగుప్తు దేశాన్ని ఎన్నుకున్నాడు. రెండవదిగా బబులోను ఎందుకు ఎన్నుకున్నాడంటే తన ప్రజలకు బుద్ధి చెప్పడానికి బబులోను ఎన్నుకున్నాడు. మూడవదిగా ఎందుకు మాదియా పార్శికలను ఎన్నుకున్నాడంటే యేసు ప్రభువు ఏమండి యెరూషలేములో లేకపోతే యూదయ దేశంలో పుడతాడని ఒక నక్షత్రాన్ని వారికి చూపించి వారందరూ వెళ్ళి ఆరాధించడానికి మాదియా పార్శికల్ని దేవుడు ఎన్నుకుంటాడు. నాలుగవదిగా గ్రీకు దేనికంటే ప్రపంచం మొత్తం గ్రీకు భాష మాట్లాడే ప్రణాళిక దేవుడు గ్రీకు దేశం మీద ఉంచాడు. అందుకనే అప్పటి వరకు వేరే భాష, అప్పటి వరకు వేరే ఏమండి భాషలు లిపులు ఉండేది. ఒక్కొక్క బైబిల్ ఒక్కొక్క లిపిలోకి రావాలంటే చాలా కష్టం. అందుకని దేవుడు గ్రీకులు లేపాడు. ఆ గ్రీకులో ప్రపంచమంతా గ్రీకు మాట్లాడేవారు ఆ రోజుల్లో. గత కాలంలో స్టెఫన్ గురించి చెప్పుకున్నప్పుడు ఏమండి యూదులు 2 భాగాలు అయ్యారని చెప్పుకున్నాం. ఒక యూదుల పేరు ఏం పేరు చెప్పండి? గ్రీకు భాష మాట్లాడే యూదులు, రెండవ యూదుల పేరు హెబ్రీ భాష మాట్లాడేవారు. వీరిద్దరు ఈ హెబ్రీ భాష, గ్రీకు భాష, ఈ గ్రీకు భాష ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చదువుకున్నవారు, చదువులేని వారు అందరూ కూడా గ్రీకు మాట్లాడడం ప్రారంభించారు. తెలుగోడు గ్రీకు మాట్లాడుతున్నాడు, తమిళోడు గ్రీకు మాట్లాడుతున్నాడు, హిందీయోడు గ్రీకు మాట్లాడుతున్నాడు, ఇంగ్లీషోడు అందరూ గ్రీకు మాట్లాడుతున్నాడు. అప్పుడు బైబిల్ ప్రింట్ అవ్వడం ప్రారంభించింది ఒకే ఒక భాషలో. అందుకనే ముందు చూడండి, ఫస్ట్ బైబిల్ మొదటిగా మీరు చూస్తే ఒక మాట ఉంటుంది చూడండి. ఈ పాత నిబంధన గ్రంథం అని ఉంది కదా, దాని కింద చదివితే ఆదిమ హెబ్రీ భాషలో నుండి తెలుగు భాషలోకి, పాత నిబంధన మాత్రం హెబ్రీ భాషలో నుంచి తర్జుమా చేయబడింది. క్రొత్త నిబంధన తీయండి. క్రొత్త నిబంధన అక్కడ ఏమని ఉంటుందంటే, క్రొత్త నిబంధన బహుశా ఉండొచ్చు ఉండకపోవచ్చు. క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీకులో రాయబడింది. పాత నిబంధన దేంట్లో రాయబడింది? హెబ్రీ భాషలో రాయబడింది. క్రొత్త నిబంధన గ్రీకులో రాయబడింది. అందుకనే పాత నిబంధన చదవకపోయినా పర్వాలేదు, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఏది చదవాలంటే క్రొత్త నిబంధన చదవాలి. పాత నిబంధనలో చాలామంది వీళ్ళంతా ఏమంటున్నారంటే పాత నిబంధన చదివి దాంట్లో హత్య చేశారు, దాంట్లో మోసం చేశారు, దీంట్లో తప్పు అని అంటున్నారు. నువ్వు క్రొత్త నిబంధన చదువు ముందు. పాత నిబంధనలో కొన్ని దృష్టాంశాలు దేవుడు ఎందుకు ఉంచాడంటే మన బిహేవియర్ చెక్ చేసుకోవడానికి. అలా ఉండబాకరా, ఇలా ఉండు అని చూపిస్తున్నాడు దేవుడు. అంతే తప్ప చాలామంది ఆ పాత నిబంధనలో కొన్ని నోటివి తీసుకొని మీ బైబిల్ దేవుడు తప్పు, బైబిల్ తప్పు. బైబిల్లో చెడు ఎందుకు పెట్టాడంటే, చెడు అంటే నరహత్య చేయడం చెడు. అది ఎందుకు పెట్టాడు? ఆ రోజులు అలా చేశారు. దే హ్యావ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అందువల్ల అలా జరిగింది. తోటి వారి పట్ల సరైన జ్ఞానం, విచక్షణ లేదు కాబట్టి జరిగింది. ఈరోజు ఉంది, ఆ విధంగా చేయకు అని చెప్పి దేవుడు మనకు దృష్టాంతం పెట్టడానికి ఆ విధంగా చేశాడు. ఆ విధంగా గ్రీకులు రావడంతో ఏమండి బైబిల్ అంతా కూడా ఒకే భాష, ఒకే ప్రాంతం, ఒకే భాష, అందరూ ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకే భాష మాట్లాడడం ప్రారంభించింది. అప్పుడు తయారైంది క్రొత్త నిబంధన గ్రీకులోకి వచ్చింది. ప్రపంచమంతా గ్రీకు మాట్లాడడం ప్రారంభించారు. ప్రపంచమంతా దేవుని వాక్యం చదవడం ప్రారంభించారు. ఆ గ్రీకు తర్వాత ఏమండి 5వదిగా ఏ సామ్రాజ్యం వచ్చిందంటే రోమా సామ్రాజ్యం. ఏమండి మొదటిగా ఐగుప్తు ధనానికి, విద్యకి దేవుడు ఎన్నుకుంటే, రెండవదిగా బబులోను దేనికి ఎన్నుకున్నాడు చెప్పండి? దేవుని ప్రజలను శిక్షించడానికి ఎన్నుకున్నాడు. మూడవదిగా మాదియా పార్శికులు దేవుని గురించిన గుర్తులు చూపించడానికి ఎన్నుకున్నాడు. నాలుగవదిగా గ్రీకు ప్రపంచ భాష అంటే బైబిల్ భాషను ప్రపంచానికి నేర్పించడానికి గ్రీకుని ఎన్నుకున్నాడు. 5వదిగా రోమాని రోమాది సామ్రాజ్యం. రోమాని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఒక సామెత ఒకటి ఉంటుంది, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఆల్ రోడ్స్ కనెక్టెడ్ విత్ రోమా అని. అంటే అన్ని రోడ్స్ మీ ప్రపంచ దేశంలో మనం ఎక్కడికి వెళ్ళినా సరే అన్ని రోడ్స్ అన్నీ కూడా ఎక్కడ కనెక్ట్ అవుతాయంటే రోమా సామ్రాజ్యానికి కనెక్ట్ అవుతాయి. అంటే రోమా సామ్రాజ్యంలో రోడ్లన్నీ వేశారు. రోడ్ల విస్తరణ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఎందుకు రోడ్ల విస్తరణ అంటే ఏమండి యేసు ప్రభు పుడితే ఆ రోడ్ల మీద నడవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఆ రోడ్ల మీద నడవాలంటే ఆయన ముళ్ళ పొదల్లో, గచ్చి పొదల్లో పోకూడదు. ఒక రాజకుమారుడు వస్తున్నాడంటే మనకు ఒకసారి టీవీలో ఒకరు చెప్తుంటే ఈ మాట విని మీకు చెప్తున్నా. ఒకసారి ఒక రాజకుమారుడు అడవికి వెళ్తాడనమాట. అడవికి వెళ్ళినప్పుడు అడవిలో కొంతమంది అడవి మనుషుల చేత రాజకుమారుడు చిక్కబడతాడు. చిక్కబడితే ఆ రాజకుమారుడిని కట్టేసి అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తారు.
ఇద్దరు మనుషులు, ముగ్గురు వ్యక్తులు, స్నేహితులు అదే సమయంలో అడవికి వెళ్తారంట. వెళ్ళి అలాగా చూసొద్దాం, అడవిలో ఉన్న కొన్ని అందాలు చూద్దాం, ఆస్వాదిద్దాం అని వెళ్తే, ఈ లోపల వాళ్ళు వెళ్తూ ఉన్న సమయంలో వాళ్ళు ఆ రాజకుమారుని కట్టేసినట్టు, అడవి మనుషులు రాజకుమారుని కట్టేసినటువంటి సన్నివేశాన్ని చూస్తారు. ఒరే ఎవరో ఇతను రాజకుమారులాగా, ఎందుకంటే రాజకుమారుని చూడగానే రాజుని మనకు అర్థమైపోద్ది ఇతను రాజకుమారుడు, ఎందుకంటే ఆ వస్త్రధరణ, ఆ వేషం వేరుగా ఉంటుంది కాబట్టి గుర్తుపట్టవచ్చు. ఈ ముగ్గురు అనుకున్నారంట, ఒరే రాజకుమారుని కట్టేశారు, మనం ఎలాగైనా ఇతన్ని విడిపించాలనుకొని వీళ్ళు ముగ్గురు పోయి ఆ అడవి మనుషులను చెప్పేసి ఆ రాజకుమారుని విడిపిస్తారు. విడిపించిన రాజకుమారుని అంటారు, ఈరోజు నా ప్రాణాలను కాపాడారు కాబట్టి ఖచ్చితంగా మీరు మా రాజ్యంలోకి రావాలి, మా నాన్న చేత మీకు బహుమతులు ఇప్పిస్తాను అన్నాడంట. సరే అని అనుకునే ఈ రాజకుమారుడు ఆ ముగ్గురిని తీసుకొని తన తండ్రి దగ్గరికి పోతాడు. తండ్రి, ఈ విధంగా నన్ను మన అడవి మనుషులు పట్టుకుంటారు, ఈ ముగ్గురు వచ్చి నా ప్రాణాన్ని రక్షిస్తారు అనేసరికి తన తండ్రి సంతోషంతో, నా బిడ్డను కాపాడిన మీకు ఏం కావాలంటే ఇచ్చేస్తా, రాజ్యంలో సగభాగమైన ఇచ్చేస్తా, మీకు కోరుకోండి అన్నాడు. ఒక వ్యక్తి అన్నాడు, ఫస్ట్ కోరుకోవయ్యా అంటే ఆ వ్యక్తి పైకి లేచి, సార్ ఒక మంచి అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి సార్ అన్నాడు. ఒరే కోరుకోమంటే ఇది కోరుకుంటావేంద్రా, కోరుకో అంటే నాకు ఇదే చాలు సార్ అన్నాడు. సరే, వెంటనే మంత్రి మలిసి రాజ్యంలో మంచి అందమైన అమ్మాయిని ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి. రెండవదిగా, నీకేం కావాలి అబ్బాయి అన్నాడు. సార్ నాకు మంచి ఇల్లు కావాలి సార్. సరే, అతనికి మంచి ఇల్లు కట్టించండి అని పంపించింది. మూడో వ్యక్తి అన్నాడు, నెలకు ఒకసారి మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయాలి సార్ అన్నాడంట. ఇది రాజుకి అర్థం కాదు. ఒరే, నాకు భోజనం పెట్టడానికి నువ్వు ఎందుకు తంటాలు పడతావు, నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు, నా రాజ్యం అంతా ఉంది కదా, సగం మట్టుకు ఇచ్చేస్తాను కదా, నీకేం కావాలో కోరుకో అంటే నాకేముంది సార్, నెలకు ఒకసారి మీరు వచ్చి మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళాలి. అక్కడే వాళ్ళకి ఏం అర్థం కాదు, ఈడెవడు మెంట్లో ఈడు కోరుకోమని రాజు అడిగితే ఈడేంది అన్నం తినడానికి పిలుస్తున్నాడని, సరే అన్నం తినడానికే కదా వస్తానులే అని గ్రాంటెడ్ చేశాడు. ఏమండి, ఫస్ట్ వాడు అడిగినట్టు మొదటివాడికి వివాహం చేసి పంపించేశాడు, రెండో వాడికి ఇల్లు కట్టి వాడిని పంపించేశాడు, మూడో వాడిని పంపించడం కుదరదు, ఎందుకంటే నెలకు ఒకసారి వీడితో సంబంధం, ఇంటికి పోవాలి, అన్నం తినాలి, రావాలి. సరే, మొత్తానికి ఒకరోజు రాజు డేట్ ఫిక్స్ చేశాడు, పలానా రోజు వస్తానని. వారం ముందు వాళ్ళు పోవాలి, మంత్రులు వీళ్ళంతా సైనికులు వచ్చి అసలు రాజు రావాలంటే ఇల్లు ఎలా ఉండాలి అయినా చూసి ఎంక్వైరీ చేయడానికి వస్తే వాళ్ళు వచ్చే రోడ్లు బాగలేదంట. ఆ ఇంటికి పోతే ఆ ఇల్లు ఉరస్తూ ఉంటుంది, వాన వస్తే ఉరస్తుందంట, సూర్యుడు వస్తే ఆ ఇంట్లోకి వెలుతురు పడుతూ ఉంటుంది. అది చూసి అవన్నీ రాజుకు చెప్పాడంట. అయితే నేను పోయే రోడ్డు వేసేయండి అన్నాడంట. ఆ ఊరంతా రోడ్డు వేసేసాడు, రాజు వస్తున్నాడు కాబట్టి. వెంటనే ఆ ఇల్లు బాగలేదు, రాజు ఉండాలి, రాజు వస్తే రాజుతో పాటు ఎంతమంది వస్తారు, కొంతమంది సైనికులు వస్తారు, మంత్రి వస్తాడు, రాజు భార్య, రాజు కుమార్ వీళ్ళంతా వస్తారు రాజుతో పాటు. ఏమంటే ఎమ్మెల్యే వస్తే ఒక్క ఎమ్మెల్యే వస్తాడా, ఎమ్మెల్యేతో పాటు ఎవరు వస్తారు, చాలామంది వస్తారు. ఎమ్మెల్యే తెలిసిన వాళ్ళు వస్తారు, కార్పొరేటర్లు, ప్రజలు అందరూ వస్తారు కదా, అలా వస్తారు. అలా వచ్చినప్పుడు వారికి సరిపడా రూములు ఉండాలా, హాల్ ఉండాలా, కాబట్టి ఈయన ఇల్లుని పెద్ద ఒక మహల్లాగా కట్టించేసి అంతా మొత్తానికి రాజు భోజనం చేసి వెళ్ళిపోయాడంట. ఆ ఊరు వాళ్ళందరూ వచ్చి అతని దగ్గరకు వచ్చి, నిజంగా అయ్యా నువ్వు మా ఊరికి రోడ్లు వేయించావు, రోడ్లు అప్పటి వరకు ఎవరు వేయించలా, వీడి చక్కటి ఆలోచన చూడండి, మిగతా ఇద్దరేమో వారి యొక్క లాభం కొరకు వారు ఆలోచించి వెళ్ళిపోయారు, కానీ వీడు ఏం ఆలోచించాడంటే మా ఊరు బాగుపడాలంటే రోడ్లు వేయాలి, ఆ తర్వాత నీళ్ళ కుళాయిలు, నీళ్లు కొదువులే, నీళ్ళు ఏం చేశాడు, రోడ్లు ఏం చేశాడు, ఆఖరికి వీడి ఇల్లు కూడా ఒక చిన్న కోరిక ఆ ఊరంతా బాగుపడిపోయింది. అట్లా మనం ఏం చేయాలంటే చిన్న చిన్న కోరికలు కోరి వదిలేయకూడదు, పెద్ద కోరికలు కోరాలి. మనం యు ఆర్ ద బిగ్గర్ దాన్ ఎనీథింగ్, మనం అన్నిటికంటే ఎక్కువగా పెద్ద ఆలోచనలు ఆలోచించాలి. అయితే దేవుడు రోమాను ఎందుకు ఎన్నుకున్నాడంటే అన్ని ఆ రోడ్ల మీద యేసు ప్రభు వారు సేవ చేయాలి. మీరు ఆలోచించండి, యేసు ప్రభు 33.5 సంవత్సరం బ్రతికాడండి ఈ లోకంలో. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 33.5 సంవత్సరం. మీరు చూడండి, ఈ 33.5 సంవత్సరంలో బైబిల్ యేసు ప్రభు పుట్టినప్పుడు ఎవరు యుద్ధం చేసి ఎవరైనా యుద్ధాలు చేసినట్టు కనపడుతుంది మనకు బైబిల్లో? ఎవరు యుద్ధాలు చేసినట్టు కనపడదు. కనీసం కరువులు వచ్చాయన్న విషయాన్ని బైబిల్లో ఉన్నాయా? మనకు రూతు గ్రంథంలో కరువు వచ్చిందని చూస్తాం, ఏలియా కాలంలో కరువు వచ్చింది. కానీ యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు ఒక్క కరువు అయినా, వడగండ్ల వాన పడిందా, తుఫాను వచ్చిందా, జలప్రళయం వచ్చిందా, ఏది రాలేదండి. ఎందుకు రాలేదు ఆలోచించండి. ఎందుకు వచ్చి ఉండదు బహుశా? ఆలోచించండి. ఎందుకంటే
పరలోకంలో ఉన్న దేవుడు. ఏమండి, పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద అశాంతికి కొదువు ఉండదు. భూమి మీద ఏమండి అన్యాక్రాంతాలకు కొదువు ఉండదు. అన్యాయాలకు, అక్రమాలకు, అసలు అతివృష్టి అనావృష్టికి అసలు తావులేదు. పరలోకంలో ఎంత సంతోషమో భూమి మీద యేసు ప్రభు పుట్టినప్పుడు అంతే సంతోషం. అందుకని దేవదూతలు ఏమండి, గొర్రెల కాపర్లు ఏమండి, అందరూ అనేక మంది జ్ఞానులు కూడా కలుసుకొని వీరితో కలిసి 2:14 ఉంది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు, అది భూమి మీద సమాధానం. దట్ ఈస్ ద పీస్ ఇన్ ద వరల్డ్. అదే సమాధానం. ఏమండి, అనేక మంది వచ్చారు. అనేక మంది వచ్చినప్పుడు ఎన్నో కరువు కాటకాలు. ఏమండి, ఆ కరువు కాటకాలండి, ఎన్నో మంది వచ్చినప్పుడు భూకంపాలండి. కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు ఒక్క భూకంపం, ఒక్క కరువు, కనీసం ఒక యుద్ధం కూడా. పరలోకంలో ఉన్న శాంతి ప్రదాత భూమి మీదకి వచ్చినప్పుడు ఇంక భూమి మీద కరువు ఎందుకు ఉంటుంది? ఏమండి, భూమి మీద ఇంకా యుద్ధాలు ఎందుకు జరుగుతాయి? దేవుడే భూమి మీద అడుగుపెట్టినప్పుడు ఇక దేశము, భూమి ఏమండి ఎంత ధీమాగా ఉంటుందో. నన్ను సృజించిన ఆయన నా మీద అడుగుపెట్టాడు. భూమి ఎంత గర్వపడి ఉంటుందో కదండి. ఈ గర్వం మనలో ఉండాలి. ప్రభువును బట్టి గర్వించాలి మనం. అందుకని ఈరోజు టేక్ ఏ గుడ్ డిసిషన్ అబౌట్ యూ. ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. భూమి సంతోషపడింది యేసు ప్రభు యొక్క రాకతో. జ్ఞానులు సంతోషపడ్డారు యేసు ప్రభు యొక్క రాకతో. ఏమండి, గొర్రెల కాపర్లు సంతోషపడ్డారు. దేవదూతలు కూడా సంతోషపడ్డారు. ఈరోజు మనందరం కూడా వీఆర్ హ్యాపీ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో సంతోషంగా ఉంటే, అందుకనే ఒక మాట ఉంది, సంతోషం సగం బలం. ఏమండి, గత కాలంలో కూడా చెప్పా, కోపం అనే మాట చెప్పినప్పుడు మనం కోపగించుకుంటే ఎన్ని నరాలు డ్యామేజ్ అవుతాయి తెలుసా అండి? మన మధ్యలో చెప్పిందే ఇది, కొత్తగా ఏం చెప్పట్లా. ఎన్ని నరాలు డ్యామేజ్ అవుతాయి? 1700 నరాలు డ్యామేజ్ అవుతాయంట. మనం కోపమించుకుంటే, కోపడితే, కానీ సంతోషంగా ఉంటే ఎన్ని నరాలు ఉత్ప్రేరకం పొంది సంతోషపడతాయంటే 170. ఈరోజు నవ్వటం ద్వారా మనలో ఆయుష్ పెంచుకుంటాం. ఏమండి, నవ్వడం ద్వారా, సంతోషంగా ఉండడం ద్వారా మనలో ఆయుష్ కూడా పెరుగుతుంది. భయము, ఆందోళన, వీటన్నిటి చికాకులు, చిక్కులు, కోపాలు, వీటన్నిటి ద్వారా మన ఆయుష్ని మనమే తగ్గించుకుంటాం. ఈరోజు ప్లాన్ చేసుకుందాం. ఏ నూతన క్రిస్మస్ నుంచి లేకపోతే నూతన సంవత్సరంలోంచి నేను ఎవరి మీద కోప్పడకూడదు. ఒక ప్లాన్ చేసుకుందాం. ఎవరైనా, నేనైనా సరే, మనలో ఎవరు ఏం పర్వాలేదు, ఒకరు అటు ఇటు అయిద్దా ఏం పర్వాలేదు, నెమ్మదిగా మనం మనశ్శాంతిగా ఉండడానికి ఏమండి, మనశ్శాంతి లేకుండా ఎంతున్నా ఏం లాభం? మనకు డబ్బు ఉంటే మంచి పరుపు కూడా కొనుక్కోవచ్చు. గత కాలం నాకు బాగలేనప్పుడు మన సెలవు మొక్క ఇంట్లో పడుకోబెట్టారు నన్ను. పడుకున్నా, కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని. ఆ పరుపు చాలా బాగుంది. అక్కడ అడదాం అనుకున్నాక ఎంతకు ఆ పరుపు మేము కూడా కొనుక్కోవాలని. అసలు పడుకుంటే చాలా మెత్తగా కిందకి వెళ్ళిపోతాను. డబ్బులుంటే ఆ పరుపును కొనుక్కోవచ్చు, కానీ ఏమండి నిద్రను కొనుక్కోగలమా? చాలామందికి నిద్ర పట్ల ఒక్కొక్కరు అంటుంటారు, పాస్టర్ గారు నాకు నిద్ర రావట్లేదు పాస్టర్ గారు. కొనుక్కోవచ్చు కదా, కొంత వెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి కొనుక్కోవచ్చు కదా. పరుపు, మంచం కొనుక్కోవచ్చు, నిద్ర కొనుక్కోలేము. ఏమండి, తినడానికి ఆహారాన్ని కొనుక్కోవచ్చు, తృప్తిని కొనుక్కోలేము. ఇవన్నీ మనకు పొందుకోవాలంటే ఎక్కడి నుంచి పొందుకోవాలంటే యేసు ప్రభు ద్వారానే. ఈరోజు ఆ యేసు ప్రభువుని మనలోకి ఆహ్వానించగలిగితే మనలో కుట్రలు, కుతంత్రాలు, ఏమండి అసూయలు, ఈర్ష్యలు గలతీలకు రాసిన పత్రికలో మనం చదువుతున్నాం. ఏమండి ఎన్ని ఉన్నాయి? శరీర కార్యాలు ఉన్నాయి, 9 ఉన్నాయి. 9 మనలో నుంచి దూరం చేసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఉంటాయి, ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి. వాటిని కూడా మనం ఏం చేయాలంటే హ్యావ్ టు ఒక్కొక్క దాన్ని కడిగేసుకుందాం. మనం అన్నం తిన్నప్పుడు చెయ్యి కడుక్కుంటాం కదండి. చెయ్యి ఎలా కడుక్కుంటాం? మెతుకులన్నీ కింద పడేదాకా కడుక్కుంటాం. ఏమంటే సగం మెతుకులు ఉంచుకొని సగం మెతుకులు తెచ్చేస్తామా? నిన్న ఒక దగ్గరికి వెళ్ళాం ప్రార్థనకి. నిన్న శనివారం వెళ్తే మా సగం కడుక్కొని సగం ఉంచుకున్నాడు. వాడు నీళ్ళు తాగుతాడు. రే సగం బాగా కడుక్కోలేదురా, కడుక్కోరా అంటే అప్పుడు కడుక్కున్నాడు. అంటే మనం అన్నం తినేటప్పుడు పూర్తిగా చేయి కడుక్కుంటాం. సగం వదులుకొని సగం వస్తే చూసేవాళ్ళకి ఎలా ఉంటుందంటే, అబ్బే ఇతనికి చేయి కడుక్కోవడం కూడా రాదు అంటారు. అలా అనుకోకుండా ఉండాలంటే పూర్తిగా చేయి కడుక్కోవాలి. ఈరోజు మనలో కూడా మన హృదయాన్ని కడుక్కుందాం. ఎక్కడో ఉంటాయి, దాక్కుని ఉంటాయి కదా. ఆ చెయ్యికి కూడా వాడు కావాలని వదిలేలా, అది ఏలి కింద ఎక్కడో ఉండిపోయింది. అలాగా
దాన్ని చూసి కడుక్కోవాలి. ఈరోజు మనలో కూడా ఎక్కడో ఉండిపోతున్నాయి, కొన్ని ఉన్నాయి, నాలో అయినా ఉన్నాయి. నేనేమి అతి పరిశుద్ధం నేను చెప్పట్లే, నాకు కూడా ఉన్నాయి కొన్ని లోపాలు. అందుకనే మనం కూడా వీఆర్ ఇన్ మన భూలోకంలో ఉన్నంత కాలం మనం సరి చేసుకుంటూ ఉండాలి, రెక్టిఫై చేసుకుంటూ ఉండాలి. ఈరోజు ఈ ఏలికి అతుక్కున్న మెతుకుల్లాగా ఎక్కడో ఉండిపోతున్నాయి కొన్ని, వాటిని బయటికి తీద్దాం, తీసి ప్రభు యొక్క రక్తంలో కడుక్కుందాం. దిస్ ఈస్ ద రైట్ టైం టు వాష్ అవర్ ఆల్ ద సిన్స్. ఈరోజు ఈ దినం మనకిచ్చాడంటే సంథింగ్ దేర్ ఇన్ యూ. ఆయన నీ మీద ఒక ప్రణాళిక, దే హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ యూ. ఆయన ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. ఈరోజు ఆ ప్లాన్ని మధ్యలోనే మనం తొలగించేసుకుందామా, దాన్ని కంటిన్యూ చేద్దామా? ఒకసారి ఆలోచిద్దాం. అలాగా దేవుడు, అందుకనే ఇప్పుడు గల్తీ 4:4 వస్తే దేవుడు ఎందుకు ఏమండి పరిపూర్ణం కావాలని కోరుకున్నాడంటే ఇవన్నీ అవ్వాలి. రోడ్లు వేయబడాలి, అందరికి ఒకే భాష రావాలి, ఇశ్రాయేలు సమృద్ధిగా ఉండాలి, అణచబడాలి. అంత ఓకే అయిన తర్వాత అప్పుడు ప్రభు వస్తాడు. రాజు కూడా అంత ఏమండి ఒక ఎమ్మెల్యే ఎంపీ రావాలంటే ముందుగా మున్సిపాలిటీ వాళ్ళందరూ కూడా చెత్త అంతా క్లీన్ చేస్తారు, అలా వైట్ బోర్డర్లు వేస్తారు, ఏమండి అక్కడక్కడ పహారా కాస్తారు పోలీసు వాళ్ళు. ఎందుకంటే ఎవరు వస్తున్నారు? మినిస్టర్. ఒక మినిస్టర్కి అంత పకడ్బందీగా బందోబస్తు ఉంటే, పరలోకం నుంచి దేవుడు వస్తుంటే భూలోకంలో ఎంత బందోబస్తు ఉండాలి. ఆ బందోబస్తు కోసమే దేవుడు ప్రపంచాన్ని ఏలినటువంటి 5 రాజ్యాలను ఎన్నుకొని తన యొక్క రాకను సుగమనం చేస్తాడు. అదే ఏంటంటే యేసు ప్రభు యొక్క రాక పరిపూర్ణం అవ్వడం. దట్ ఈజ్ ద ఫుల్ఫిల్నెస్ ఆఫ్ ద గాడ్. అదే ఫుల్ఫిల్ అంటే ఇంకేం లేదు. అదే పరిపూర్ణం చేయబడ్డం అంటే అదే అన్నీ కూడా సమస్తము చేయబడాలి. అప్పుడు ఏమండి ఇప్పుడు మనం చదువుకుంటే అప్పుడు మరియమ్మ గర్భవతి అయి ఒక కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టబడింది. ఆ కుమారుడే ప్రభు అయిన యేసు. ఆ యేసు ప్రభుని ఈరోజు మన హృదయంలోకి ఆహ్వానిద్దాం. ఆహ్వానించినప్పుడు ఏమండి మనలో ఉన్న ప్రతిదాన్ని కూడా వదిలేసుకొని ఆయన్ని పెట్టుకుని ప్రభు నువ్వు రా అంటే రాడు ఆయన. ఏమండి ఆయన్ని వదిలేసుకుంటేనే వస్తాడు. ఇప్పుడు చేతిలో కడగకుండా కొన్ని మెతుకులుండి షేక్ హ్యాండ్ విజయ్ షేక్ హ్యాండ్ అంటే ఇస్తాడా? అబ్బా ఈడు ఎందుకో ఎంగిలి మెతుకులు ఉన్నాయి, ఈడు శుభ్రంగా కడుక్కుంటే అప్పుడు ఇస్తాడు. ఈరోజు ప్రభు కూడా మన హృదయంలోకి రావాలంటే లోపల ఉన్న కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్నప్పుడు మొత్తం క్లీన్ అయిన తర్వాత ప్రభు నువ్వు అడగబడలా, ప్రభు నా హృదయంలోకి రా అని అడగబడలా. ఆయన ఏం చేస్తాడు తెలుసా? అంటే 3:12 అనుకుంటా ప్రకటన గ్రంథం. నేను తలుపు వద్ద నిలుచుకొని వాళ్ళు పిలిచారా? ఏమండి తలుపు లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా పిలిచారా? యేసు ప్రభువా నువ్వు రాని పిలిచారా? పిలవలా. ప్రభు 2 చోట్ల 2 మాటలు మాట్లాడతాడు. ఒకరికేమో పిలవని వారికి నేను దొరికానంటాడు, యెషయా గ్రంథంలో ఉంది. వారు నన్ను వెతకకపోయినా నేను వారికి దొరికానంటాడు. కొంతమంది వెతికిన వారికి దొరికానంటాడు. 2 ప్రభు చెప్తాడు. ఈరోజు వెతకకపోయినా దొరుకుతాడు, వెతికినా దొరుకుతాడు మన ప్రభు. ఈరోజు ప్లాన్ చేసుకుందాం, ప్రభు యొక్క పుట్టుకకు సిద్ధపడదాం. మన హృదయంలో యేసు ప్రభు పుట్టుక ఉంటే ప్రపంచానికి మనమే ఒక రోల్ మోడల్ అవుతాం, ఒక మంచి వారం అవుతాం. కాబట్టి ఆ విధంగా జీవించాలి. ఆ విధంగా ప్రభు యొక్క ప్రణాళిక ఫుల్ఫిల్నెస్ ఆ విధంగా జరిగింది. యేసు ప్రభు రావటం, మానవుల కొరకు మరణించడం, ఇదంతా మనకు తెలుసు. కాబట్టి ఆ విధంగా జరిగిందే ఈ యేసు ప్రభు యొక్క జన్మ వృత్తాంతం. కాబట్టి ప్రభు వైపు చూద్దాం, ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. దేవుడి యొక్క కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న